సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. పాటు అశోక్ యాదవ్ గారు సీనియర్ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వారితో ఇప్పుడు మాట్లాడదాము. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మీకున్న అనుబంధం యాక్చువల్గా శ్రీనివాస్ యాదవ్ గారితో మీకున్న అనుబంధం గురించి ముందుగా చెప్పండి. శ్రీనివాస్ యాదవ్ గారితో అనుబంధం అంటే ఆయన 94లో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా టికెట్ సంపాదించిన రోజు నుండి మేము సారెంబడి జర్నీ చేస్తూ ఉన్నాం. ఆయనతో ఉన్నటువంటి అనుబంధం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి వ్యక్తిని ఆప్యాయతతో పలకరించే వ్యక్తి శ్రీనివాస్ యాదవ్ గారు. అలా నుండి 94 సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న అప్పనుడు కనిచేసి మళ్ళీ ఇప్పుడు మా నియోజకవర్గం సనత్ నగర్ నియోజకవర్గంలో 2014లో వచ్చినప్పటి నుండి కూడా ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని మా అందరినీ కార్యకర్తలు కానీ నాయకులు అందరినీ ఆప్యాయతతో పిలిచి పలకరించే నాయకుడు శ్రీనివాస్ యాదవ్. కాబట్టి ఈ శ్రీనివాస్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి ఇంకా అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఇవ్వాలని మా ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం మాజీ ధర్మకర్తం ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ శ్రీనివాస్ యాదవ్ గారికి ఉండాలని చెప్పి మనసారా అమ్మవారిని వేడుకుంటున్నాం. ఆయన బర్త్డే అయితే ఈరోజు చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. వాటి గురించి చెప్పండి సార్. అసలు ఆర్గనైజర్స్ అంతా ఎంతవరకు కష్టపడ్డారు, అసలు చాలామంది అభిమానులు వచ్చారు, సో వాళ్ళందరి గురించి ఒక మాట చెప్పండి. శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఒక వ్యక్తి కాదమ్మా, ఒక శక్తి. శ్రీనివాస్ యాదవ్ అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక మంత్రిగా వెలిగినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఒక హైదరాబాద్ నగరం కాదు, యావత్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి అభిమానులు చాలామంది ఉన్నారు. ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారి జన్మదినం కాబట్టి వివిధ జిల్లాల నుండి ఇక్కడ పక్క రాష్ట్రం మన ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల నుండి కూడా వచ్చి శ్రీనివాస్ యాదవ్ గారికి ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి తమ కర్తవ్యంగా తమ నాయకుడు అభిమాన నాయకుడు అనే ఉద్దేశంతో అందరూ వచ్చి జన్మదిన శుభాకాంక్షలు మంత్రి గారికి తెలియడం జరుగుతుంది. అభిమానులందరికీ ఏం చెప్తారు సార్ ఆయన బర్త్డే సందర్భంగా? శ్రీనివాస్ యాదవ్ గారికి ఏంటంటే ఇప్పుడు ఆయన అభిమానులందరూ చెప్పేది ఒకటేనండి, ఎవరైనా కూడా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా క్రమశిక్షణతో ఆ పార్టీ దాంట్లో పనిచేసుకుంటూ ఉంటే మీరు కూడా మా అంతటి నాయకులు అయ్యే అవకాశం మీకు ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా ఎవరైనా నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఒమ్ము చేయకుండా ఎక్కడైనా నిలబడండి, వన్ బై స్టాండ్ అక్కడ నిలబడి ఆ పని చేసుకుంటూ అక్కడ సక్సెస్ అనేది ఏదో ఒకరోజు మనకు కలుగుతుంది అనేది మంత్రి గారి మా అందరితో చెప్తూ ఉంటాడు. మేము అది చూచా తప్పకుండా పాటిస్తూ పదవి ఉన్నా లేకున్నా మంత్రి గారు ఎంబడి జర్నీ చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మంత్రి గారి మళ్ళీ మా సనత్ నగర్ నియోజకవర్గం ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి ఎలక్షన్ల రణరంగం ముందుంది కాబట్టి ఎలక్షన్స్ చేయ కాబట్టి సనత్ నగర్ నియోజకవర్గం నుండి నగరంలోని అత్యధిక మెజార్టీతో మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గెలిపిస్తామని ఈ జన్మదిన సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.